నేను సిరి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డాకు మహారాజ్ అని వినిపిస్తుంది. అసలు డాకు మహారాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అయితే మస్తు ఎదురు చూసిండ్రు. ఇక ఎదురు చూపులకైతే ఎక్కడ డోకా లేనట్టే డాకు మహారాజ్ అయితే సంక్రాంతికి ఇచ్చి పడేసిందని చెప్పాలి. గదే ఇచ్చి పడేసిన లెక్కలు అయితే డాకు మహారాజ్ సక్సెస్ మీట్లనైతే ఇక హుషారైతే మామూలుగా లేదు. బాలకృష్ణ కావచ్చు, విశ్వక్సేన కావచ్చు, మన సిద్ధు జొన్నలగడ్డ డీజే టీలు మనకు తెలిసిందే కదా. ఇక వాళ్ళ లొల్లి వాళ్ళ అసలు వాళ్ళ అల్లరి చూస్తున్నానైతే ఇక కళ్ళు అంటే మనం కూడా ఆడ పోయి ఉంటే మంచిగా ఉండు కదా, అరే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ అట్లనే ఒక వీడియో కూడా మీకు చూపెడతా. ఆ వీడియో చూసినాక మీకు కూడా అట్లనే అరే మనం కూడా ఆడ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. నువ్వేమంటావు? యాక్చువల్గా మనకి సంక్రాంతి అంటే పెద్ద పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ పండగకి ఇంకా డాకు మహారాజ్ అనేది మరో పండగ అని చెప్పుకోవాలి ఈ సంక్రాంతికి అయితే. సో ఎవరెవరైతే ఇంటికి వెళ్ళారో సో వాళ్ళు ఈ పండగ జరుపుకుంటూ ఇంకా దీన్ని అయితే ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని సో ఫ్యామిలీతోని వెళ్ళాల్సిన మూవీ కాబట్టి సో ఇక్కడ నుండి కూడా నార్మల్ ఇప్పుడు హైదరాబాద్ నుండి కాబట్టి అండ్ బెంగళూరు నుంచి ఇలా ఇతర ప్రాంతాల నుంచి అయితే వచ్చి సో ఫ్యామిలీతోని మంచి ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే కనుక డాకు మహారాజ్ అని చెప్పుకోవాలి. అండ్ అదే విధంగా మనం నార్మల్ గా బాలయ్య బాబు మూవీకి మనం ఎంజాయ్ చేస్తే కానీ ఒక హీరోగా అండ్ హీరోలు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మనకి బాలకృష్ణ గారు ఒక హీరో అయితే ఈ మూవీకి మరో హీరోలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి. సో అలా ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాము. అండ్ ముందుగా విశ్వక్సేన్ అదే విధంగా సిద్ధు జొన్నలగడ్డ అయితే మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి చూద్దాము. అట్లుంటా మనతోని. సో చూసారు కదా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏ విధంగా అయితే ఉందో. సో అంత ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అంటే డాకు మహారాజ్ ఆ విధంగా ఉంది కాబట్టి అంత ఎంజాయ్ చేస్తున్నారు. అదే సక్సెస్ పార్టీలో మళ్ళీ ఆ హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూద్దాము ఎంత ఎంజాయ్మెంట్ అయితే చేశారు. ఇంకా మన బాలకృష్ణ గారు చూడండి ఆ డాన్సులు ఆ స్టెప్పులు హీరోయిన్ తో. చూసారు కదా. అంటే మనకి నార్మల్ గా ఒక గైడ్ లైన్స్ ఉంటది కాబట్టి ఆ కాపీరైట్ కూడా పడుతుంది కాబట్టి సౌండ్ అయితే వినిపిస్తలేదు. కానీ ఆ డాన్స్ ఆ స్టెప్పులు చూడండి ఆ ఏజ్ లో. అంటే రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అని చెప్పుకోవచ్చు ఇది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఏదైతే ఉర్వశి రటలతో ఒక సాంగ్ దెబ్బడి సాంగ్ మనం చూసినాం. అంటే అది అంటే యూట్యూబ్ లో రిలీజ్ చేసిన తర్వాత అది కొంచెం అంటే ఒక నెగిటివ్ టాక్ అయితే ఆ స్టెప్స్ పరంగా అయితే కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. కానీ ఏదైతే ట్రైలర్ వచ్చిన తర్వాతనైతే అసలు దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఏదైతే నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళే ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అందరూ ఇట్లా జిబ్బేసుకున్నారని చెప్పుకోవాలి నోటికి. సో అట్లనే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాతనైతే దేని గురించి అసలు బాలకృష్ణ గారు మాత్రమే స్క్రీన్ మీద కనబడతారు. ఆయన డైలాగులు మాత్రమే వినిపిస్తాయి. ఆయన చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా లాస్ట్ ముసలి వాళ్ళ దాకా కూడా జై బాలే అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తానికి అయితే సినిమా అయితే హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ అట్లనే బాలకృష్ణ గారు ఎట్లా ఎంజాయ్ చేస్తారో మనం చూసినాం. మామూలుగానే ఆయన ఎక్కడైనా కూడా ఒకటే లెక్క ఉంటాడు. స్క్రీన్ మీద ఒకలాగా లేకపోతే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటాడు. ఆయన ఎక్కడ చూసినా గదే ఎనర్జీతోనే ఉంటారు. ఈ సాంగ్ వచ్చినా ఏమొచ్చినా ఇంకా ఆయన ఇంకా వేరబ్బా. మనం ఆయన గురించి చెప్పాలంటే నార్మల్ గా సీట్లలో కూర్చొని సాంగ్స్ వస్తున్నా కూడా అట్లా ఉండడు. ఆయన డాన్స్ చేయాలనిపిస్తే వేస్తాడు, లేక మాట మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు, లేకపోతే కొన్ని మెచ్చుకోవాలనుకున్నా కూడా మెచ్చుకుంటారు, తిట్టాలనిపిస్తున్నా కూడా తిట్టేస్తాడు అనమాట. అట్లుంటది ఆయనతో. నిజానికి మాత్రం డాకు మహారాజ్ అయితే మూవీ చాలా బాగుంది. ఆ ఎలివేషన్స్ గానీ స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ మెయిన్ మన బాలకృష్ణ గారి యాక్టింగ్ ఒక విధానం అయితే ఆయన ఇంకొకటి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఈ మూవీకి అయితే మనం 2.5 hours ఆ సీట్ లో కూర్చున్నంత వరకు ఇంత ఈజీగా అయిపోయింది. అసలు సీట్ లో కూర్చోరు యాక్చువల్గా. ఎందుకంటే బాలకృష్ణ గారి మూవీస్ అంటే ఇంకా దద్దరిల్లిపోతుంది థియేటర్ అంతా. అలా ఉంటుంది రెస్పాన్స్ అయితే. అదే విధంగా ఇప్పుడు మనకి డాకు మహారాజ్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి అయితే ఆల్రెడీ 3 మూవీస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇదైతే ఒక విన్నర్ అని కూడా చెప్పుకోవచ్చు. డాకు మహారాజ్ అయితే దీన్ని అయితే ఒక పండగ వాతావరణం లాగైతే మంచి ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్స్టాపబుల్ లో మనం చూసుకున్నట్టయితే 3 సినిమాలకు కూడా ఈయననే ప్రమోషన్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమా డాకు మహారాజ్ వచ్చేసి Jan 12th కి, Jan 10th కి గేమ్ చేంజర్ వచ్చింది, అండ్ Jan 14th కి సంక్రాంతికి వస్తున్నాము. ఈ సినిమాలు మూడింటికి కూడా అన్స్టాపబుల్ కి అయితే పిలిచింది. ముగ్గురు ఈ 3 టీమ్స్ వచ్చిన సినిమావి అన్నింటి కూడా చూడండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఈ హీరోనే కావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఒక షోలో 3 సినిమాల గురించి, అంటే తన సినిమా ఉన్నా కూడా అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్న ఒక హీరోగా, అంటే ఏదైనా కావచ్చు, ఆయన ఎమ్మెల్యే అని చెప్పుకున్నా, హీరో అని చెప్పుకున్నా, ఏది ఏ రకంగా చెప్పుకున్నా కూడా గ్రేట్. అసలు ఈ ఏజ్ లో చూడండి అసలు ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ హీరోకి అసలు మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం మనం చూసుకున్నట్టయితే మనకు తెలియపోయినా కూడా ఆయన మనకు తెలిసినోడే మనోడే అన్నట్టుగా మాట్లాడతారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఊర్వశి రటలకి ఒక్క ముక్క కూడా నాకు తెలిసి తెలుగు వచ్చి అయితే ఉండదు, కానీ ఆమెతో ఎంత ఫన్నీగా ఎంత ఎనర్జీగా చేస్తున్నాడు అంటే ఆయన సెట్స్ మీద కూడా ఉన్నా కూడా అంతేనంట. మనకి అంటే చూసిన వాళ్ళు చెప్తున్నారు ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఫన్ జనరేట్ అవుతుందంట. సో ఇట్లనంటే ఏదైతే నెగిటివ్ తోని స్టార్ట్ అయిందో ఈ సినిమా, అంటే ఏదైతే పాట నెగిటివ్ చేయాలని చూసారో వాళ్ళందరికీ ఇది అంటే ఏం మాట్లాడలేని పరిస్థితులను అయితే తీసుకొచ్చింది. ఈసారి సంక్రాంతి పండుగకి మాత్రం డాకు మహారాజ్ అనేది ఏలుతుంది. సంక్రాంతి పండుగ హిట్ గా అయితే డాకు మహారాజ్ నిలిచిందని చెప్పుకోవాలి. అండ్ అట్లనే ఈ సినిమాకి అంటే ఈ సినిమా సక్సెస్ ని ఎంతమంది హీరోలు ఎంజాయ్ చేస్తున్నారో, హీరోయిన్స్ ఎంజాయ్ చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. చాలా మంది అంటే కింది స్థాయి నుంచే కాదు, ఇండస్ట్రీలో కూడా బాలకృష్ణ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అది అంటే చాలా మందికి ఎట్లుంటుంది అంటే అమ్మో ఈ హీరో సినిమాలు ఆడుతున్నాయంటే కొంచెం ఒకలాంటి జెలస్ ఫీల్ ఉంటుంది కదా, అట్లాంటి జెలస్ ఫీల్ కూడా ఉండదు బాలయ్య గారి సినిమా అంటే. మనం ఇందాక వీడియోలు చూసినట్టయితే అసలు యంగ్ స్టార్స్ సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, మన విశ్వసేన్ కావచ్చు, ఎలా ఎంజాయ్ చేసిందో మనం చూసాం. ఆయన అంటే ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు. హ్యాపీనెస్ లోనే అర్థమవుతుంది మూవీ ఎంత బాగుంది, ఎంత ఎంజాయ్ చేశారనేది. అండ్ వాళ్ళిద్దరనే కాదు, ఇప్పుడు మూవీ టీం ఎవరైతే ఉన్నారో నార్మల్ గా ఇప్పుడు బాబీ కోహ్లీ కానివ్వండి, అదే విధంగా ఇప్పుడు టీం ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ కానివ్వండి, ఇంకా ఇతర హీరోయిన్స్ ఆర్టిస్టులు చాలా మంది అయితే మంచిగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు ఈ సక్సెస్ పార్టీని అయితే. ఈ సక్సెస్ పార్టీకి వచ్చిన ఆర్టిస్టులే కాకుండా ఇంకా ఆడియన్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంకా అసలు హద్దులు లేవని చెప్పొచ్చు వాళ్ళ ఆనందానికి అయితే. అండ్ ఇంకా మనకి ఇక్కడ సక్సెస్ పార్టీలోనే కాదు, థియేటర్ లో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. థియేటర్ బయటకు వచ్చాక మనం చూసుకుంటే కనుక నార్మల్ ఒక మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఒక యూత్ అనేది, ఒక ఏజ్డ్ అనేది అయితే ఉంటుంది. కానీ బాలయ్య బాబు సినిమాకి మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా నిన్న మాత్రం మనం చూసుకున్నట్లయితే మంచి జెన్యూన్ రివ్యూ అయితే వచ్చింది. చిన్న పిల్లల నుండి ఒక ఏజ్డ్ వరకు మంచి జెన్యూన్ రివ్యూ, అది కూడా విత్ పాజిటివ్ రివ్యూ అని చెప్పుకోవాలి. అంటే మూవీ చాలా బాగుంది. ఇలాంటి మూవీ అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మంచి మూవీతో వచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ మనకి బాలయ్య బాబు గారు పొలిటికల్ లో చాలా బిజీ అయితే అయిపోయాడు ఎలక్షన్ సీజన్ లో. అప్పటి నుండి ఇప్పటికైతే షూటింగ్ లో చాలా బిజీ అయిపోయాడు. అయినప్పటికీ లేటెస్ట్ గా వచ్చాడని చెప్పేసి కూడా ఇప్పుడైతే మంచి మూవీతో అయితే వచ్చాడు. డాకు మహారాజ్ అయితే మంచి సక్సెస్ అయితే కొట్టేసింది. దాన్ని అయితే మంచిగా ఒక ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ టీం కానివ్వండి, బయట మన బాలకృష్ణ గారి అభిమానులు కానివ్వండి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా, యుఎస్ లో కూడా ఒక బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ వీడియోలు కూడా మనం చూస్తున్నాము ఎంత వైరల్ అవుతున్నాయో. జై బాలయ్య అంటే మనకి ఎంజాయ్మెంట్ కావాలంటే జై బాలయ్య, అంతే ఇంకేం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.